ఇవాళ మనము త్రికోణమితి గురించి డిస్కస్ చేద్దాం. త్రికోణమితి అనగా 3 అనగా 3, కోణాలు అనగా యాంగిల్స్, మితి అంటే రేషియో. త్రికోణమితి అనగా 3 కోణాలకు సంబంధించినటువంటి నిష్పత్తికి సంబంధించినటువంటి ఏంటి ఆ 3 నిష్పత్తులు. ఇవి తెలియాలంటే లంబకోణ త్రిభుజం గురించి తెలియాలి. లంబకోణ త్రిభుజం మీన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన 2 థీరమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే, ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అనుకుంటే, సమబాహు త్రిభుజం అనుకుంటే, అంటే 3 యాంగిల్స్ 3 భుజాలు కూడా ఈక్వల్గా ఉన్నాయనుకుంటే అని తీసుకొని ఈ థీరం ప్రతిపాదిద్దాం. ట్రయాంగిల్ ఏబిసి అనే ఈక్విలేటర్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం అనుకుంటే 3 కోణాలు 3 భుజాలు సమానంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ యాంగిల్ ఏని బైసెక్ట్ చేసిన లైను ఇక్కడ బీసీని ఇక్కడ 90 డిగ్రీస్లో పర్పెండిక్యులర్గా బ్రేక్ చేస్తుంది. అప్పుడు మనకు కావాల్సిన ట్రయాంగిల్ ఏంటంటే ఏడిసి. ఇది ఏమవుతుంది, బైసెక్ట్ అయినందుకు ఇది 30 డిగ్రీస్ అవుతుంది, ఇది 60 డిగ్రీస్ అవుతుంది, ఇది 90 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు ఇది మొత్తం ఏ కాబట్టి ఇది ఏ అవుతుంది, ఇది బైసెక్ట్ అయింది కాబట్టి a/2 అవుతుంది. సో అప్పుడు మనకి ఇది ఎంత. సో లంబకోణ త్రిభుజంలో మాత్రం మనకు అప్లికబుల్ ఫార్ములా ఏంటంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అంటారు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి హైపోటెనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. అయితే మనకి ఇక్కడ కర్ణం ఎంత వచ్చింది, ఏ ఉంది, సో ఏ హోల్ స్క్వేర్. బేస్ ఎంత ఉంది మనకి, a/2 హోల్ స్క్వేర్. మనకు ఎత్తు తెలియదు కాబట్టి దీనిని h స్క్వేర్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇది ప్లస్ ఇటు వస్తే ఏ మైనస్ ఇది ప్లస్ కూడా ఇటు వచ్చేసరికి a²/4 అవుతుంది. h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a²-4 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏం లేదంటే ఎల్సిఎం తీస్తే 4a² - a² ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ అవుతుంది. 4a² - a² ఈజ్ ఈక్వల్ టు 3a² ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్. మనకు కావాల్సింది ఓన్లీ h కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, √3a² అవుతుంది. సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే √3 √a² అంటే ఇది పోతుంది. సో అప్పుడు h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √3a అవుతుంది. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి, √3a అవుతుంది. కరెక్టేనా? సో అప్పుడు ఏమవుతుందంటే యాంగిల్స్ ఏమో 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. అంటే ఏ రేషియోలు ఉన్నాయి, 31 × 30, 32 × 60, 33 × 90. యాంగిల్స్ ఏ రేషియోలు ఉన్నాయి ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో, 1:2:3 రేషియోలు అని. వాటి సైడ్స్ ఎట్లా ఉన్నాయి, 30కి ఆపోజిట్ ఎంత ఉండింది, a/2. 60కి ఎంత ఉంటుంది, √3a/2. 90 డిగ్రీస్కి ఎంత ఉంది, a ఉంది. సో ఇక్కడ అన్నిటికీ ఇంటూ ఏ చేస్తే, మొత్తాన్ని అన్నిటినీ ఇంటూ 2 చేస్తే ఇదేమవుతుంది, a/2 × 2 ఈస్ట్ √3a, a × 2 ఈస్ట్ a × 2. ఈ 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, a ఈస్ట్ √3a ఈస్ట్ 2a మిగులుతుంది.
సో ఇప్పుడు ఇది అన్నిట్లలో కామన్ తీస్తే కామన్ తీస్తే 1:√3:2 మిగులుతుంది. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ 1:2:√3 రేషియోలో ఉంటే వాటి సైడ్స్ 1:√3:2 రేషియోలో ఉంటాయి. ఇది థీరం. అలా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 30 degrees, ఇది 60 degrees, ఇది 90 degrees అయితే వాటి సైడ్స్ ఏమవుతున్నాయి? ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 degrees, 60 degrees, 90 degrees ఉన్నాయి. అంటే 1:2:3 రేషియోలో ఉంటే వాటి సైడ్స్ 30 degrees ఆపోజిట్లో 1, 60 degrees ఆపోజిట్లో √3, 90 degrees ఆపోజిట్లో 2. అంటే ఏ ట్రయాంగిల్స్లో అయితే యాంగిల్స్ 1:2:3 రేషియోలో ఉంటాయో వాటి సైడ్స్ 1:√3:2 రేషియోలో ఉంటాయని ఫీల్ అవుతుంది. ఇది రాబోయే కాలంలో ఫర్దర్లో ఉపయోగపడుతుంది. ఇంకో థీరం ఉంటుంది.